కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు పాలన ఎమర్జెన్సీని తలపించేలా ఉందని ఆరోపించారు. రాష్ట్రం మొత్తం చంద్రబాబు ఫ్యాక్షనిజం నడుస్తుందన్నారు. తెనాల్లో యువకుల్ని పోలీసులు విచక్షణారహితంగా కొడుతుంటే జగన్ వెళ్లి పరామర్శించడం తప్ప అని కూడా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమర్జెన్సీని తలపించేటట్టు పాలన ఉంది. ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టు లెవెల్లో ఫ్రాక్షనిజం ఉండేది రాయలసీమలోనో పల్నాడులోనో. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని నడుపుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటే అడుగడుగున ఆయన్ని అనగదొక్కాలి, కేసులు బనాయించాలి, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ Z+ కేటగిరీ ఏదైతే ఆయనకు ఉందో, రోప్ పార్టీ, పెట్రోల్ కార్లు అన్నీ తీసేశారు. తీసేయటం వల్లే కదా తొక్కిసలాట జరిగింది. నెట్టుకున్నారు, తోసుకున్నారు. దురదృష్టకరం, సింగమయ్య గారు చనిపోయారు. యాక్సిడెంట్ జరిగితే కారులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, వేరే నాయకులు ఏం చేస్తారు? రేపు బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కేసు పెడతారా? లేదు, రేపు ఇంకో మీటింగ్ పెడతారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అనేక మంది ఆ మీటింగ్కి వస్తారు, పోతారు. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద కేసు పెడతారా? గతంలో ఇలా జరిగిందా? ఒక కొత్త అనైతిక రాజకీయ వరవడికి నాంది పలుకుతుంది ఈ ప్రభుత్వం. ఎలాగన్నా ప్రతిపక్షాన్ని తొక్కాలని